హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఏ సైజ్ వాళ్ళకి ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ పీస్ అన్నది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా ఒక ఫోల్డింగ్ అండ్ మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ అన్నమాట. ఇలా రెండు ఫోల్డింగ్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో అది మన వైపుగా వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఫోల్డింగ్ అన్నది మన వైపు, ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా కరెక్ట్ గా పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్ లో పెట్టాను అండ్ ఫోల్డింగ్ వచ్చింది నా వైపుగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు చూసారు కదా, చిన్నది క్రాస్ అయితే వచ్చింది, అంటే హెచ్చు తగ్గులు ఉంది ఇక్కడ. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా మనం కింద వైపున స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏ సైజ్ కి ఎలా తీసుకోవాలనే దానికన్నా మీకు ఫస్ట్ అయితే ఇక్కడ హైట్ అండ్ ఈ బ్లౌజ్ లో ఈ హ్యాండ్ యొక్క హైట్ ఇలా చెక్ చేసుకుంటాం టేప్ ని. ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి చెక్ చేసుకుంటూ వచ్చి ఇలా ఈ ఎండింగ్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు టోటల్ హైట్ 7.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 7.5 ఇంచీలకి మనం ఒక 1 ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కిందన ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే పెట్టుకుంటాం నార్మల్ గా. అదే ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుతాం అండ్ కిందన ఒక 1.25 ఇంచ్ వరకు కూడా ఉంచుకోవాలి. హెమింగ్ చేసేటట్లయితే ఈ 1/2 ఇంచ్ మడిచి కొడతాము అండ్ ఈ 1 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకొని మనం హెమింగ్ కోసం అయితే స్టిచ్ చేస్తూ ఉంటాం కదా. సో ప్లెయిన్ బ్లౌజులకి అయితే కిందన ఒక 1 ఇంచ్ వరకు కూడా హెమింగ్ కోసం ఉంచేయాలి. ఇది నార్మల్ గా లైనింగ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నేను చూడండి 7.5 వచ్చింది కదా, మనకి 8.5కి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. సో అంతకన్నా ముందు ఇక్కడ మనం స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసాం కదా, మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ ఈ లైన్ మీద కటింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇలా కటింగ్ చేస్తామంటే మనకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. సో ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు చూడండి కరెక్ట్ గా మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇంతవరకు కూడా 7.5 ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 8.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే హ్యాండ్ యొక్క హైట్ ఈ విధంగానే తీసుకుంటాము. ఇప్పుడు ఈ కింద వైపున హ్యాండ్ లూజ్ అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ అన్నది నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పావు తక్కువ 5 ఇంచీలు అంటే 4.5 కన్నా ఒక 2 గీతలు అన్నది ఇక్కడ నాకు ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ ఎంత అయితే వచ్చిందో ఎగ్జాక్ట్ గా ఫస్ట్ అక్కడికి ఒక మార్కింగ్ అన్నది చేస్తాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. చూసారు కదా, ఇలా మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను 8.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. అదే 8.5 ఇంచీలకి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ అన్నది తీసుకోవాలి. మెయిన్ గా ఈ హ్యాండ్ డౌన్ మీదే మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్ గా రావడానికి మెయిన్ గా ఇదేనమాట. ఇది ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలో తెలుసుకోవాలి మనం ఇక్కడ. సో ఇది ఏ సైజు తెలుసుకోవాలంటే మనం ఆర్మ్ లూజ్ బట్టి ఈజీగా తెలుసుకోగలము. ఇక్కడ కరెక్ట్ గా చూడండి, ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ లో మాత్రమే పెట్టుకోవాలి హ్యాండ్ ని. ఇలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ నుండి ఇలా సైడ్ నుండి ఇలా చెక్ చేస్తుంది. స్టిచ్ ఎక్కడైతే ఉందో కరెక్ట్ గా పక్క నుండి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చామంటే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుస్తుంది. ఇక్కడ మనకి 8 నుండి 9 లోపల, 9 కన్నా చిన్నది తక్కువ ఉంది. మరొకసారి చెక్ చేద్దాం. 9 కనుక దాటిందంటే అది వేరొక సైజ్ లోకి వెళ్తుంది. ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా చెక్ చేసుకుంటూ ఇక్కడ ఏం కూడా ముడతలు అవి లేకుండా చూసుకోవాలి. కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి మనం చెకింగ్ చేసేటప్పుడే. సో చూసారు కదా,
నాకు ఇక్కడ 8.9 ఇంచులు అయితే వచ్చింది. అంటే ఇది 8 నుండి 9 లోపల ఉంది. దీన్ని మనం మీడియం సైజ్ బ్లౌజ్ అంటాం. సో చూడండి, మనకి ఇక్కడ ఏ సైజు వాళ్ళకి ఇక్కడ 7 నుండి 8 లోపల వచ్చింది అనుకోండి. ఇలా 7 నుండి 8, 8 నుండి 9, 9 నుండి 10. ఇది స్మాల్ సైజ్ అంటాం, ఇది మీడియం సైజు, ఇది లార్జ్. 10+ అనుకోండి, అది ఎక్సెల్. మనకి మాక్సిమం ఈ 3 సైజుల్లోనే బ్లౌజ్ సైజులు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 8 నుండి 9 లోపల వచ్చింది. సో ఇక్కడ ఈ 3 సైజులకు కూడా హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలన్నది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా సరే మీరు ఈ మెజర్మెంట్స్ కనుక ఫాలో అయ్యారంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి హ్యాండ్ లూజ్ ఇలా చెక్ చేసాం కదా. ఇలా చెక్ చేసేటప్పుడు 7 నుండి 8 లోపల మధ్యలో వచ్చింది అనుకోండి, ఈ హ్యాండ్ డౌన్ అన్నది 3 ఇంచులు తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా 8 నుండి 9 లోపల వచ్చుంటే అప్పుడు మనం 3.25 అయితే తీసుకుంటాము. ఇంకా మనకి 9 నుండి 10 లోపల వస్తే 3.5 ఇంచులు తీసుకుంటాం. ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే ఎక్సెల్ 10 ఇంచులు దాటి వస్తే 3.5 అయినా తీసుకోవచ్చు. లేదంటే 3.5 కన్నా ఒక 2 గీతలు అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా సైజు పెరిగే కొద్దీ మనం ఒక పావు ఇంచు పెంచుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, చాలా క్లుప్తంగా చాలా వివరంగా చెప్పాను. ఎవరికైనా అర్థం కానట్లయితే ఒకసారి వీడియోని స్లో మోషన్ లో పెట్టి చూడండి, అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మరొకసారి చెప్తాను చూడండి. స్మాల్ సైజ్ అయితే 7 నుండి 8 లోపల అన్నమాట. ఈ ఆర్మ్ లూజ్ అనేది చూడండి, ఇలా చెక్ చేసేటప్పుడు ఈ ఆర్మ్ లూజ్ అనేది 7 నుండి 8 లోపల వచ్చింది అనుకోండి, దాన్ని మనం స్మాల్ సైజ్ అంటాము. స్మాల్ సైజ్ కి మనం హ్యాండ్ డౌన్ అన్నది 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ అంటే మనం టోటల్ హైట్ మార్కింగ్ చేసాం కదా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంకొక మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పై నుండి చెక్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ ని. ఇలా 7 నుండి 8 వచ్చేటప్పుడు ఈ పై లైన్ నుండి ఇక్కడ మనం 3 ఇంచులకి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా 8 నుండి 9 అయితే 3.25, 9 నుండి 10 అయితే 3.5, ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే 3.5. అంతకన్నా మనం ఒక 3.5 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 2 గీతలు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను 3.25 ఇంచులకి అయితే మార్కింగ్ అన్నది చేశాను. సేమ్ అదే 3.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం పై లైన్ నుండి ఇక్కడ ఒక 1 ఇంచ్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇలా మార్క్ చేసుకొని ఈ పై లైన్ నుండి కింద లైన్ కి ఎక్కడైతే 8.9 ఇంచెస్ వస్తుందో చూడండి, నాకు ఇక్కడికి వచ్చింది కరెక్ట్ గానా. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు క్లాత్ అన్నది సరిపోలేదు, ఇక్కడ నేను జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ లైన్ కి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచుల వరకు ఎక్కడి వరకు వస్తుందో చూసి అక్కడికి లైన్ అన్నది డ్రా చేసేస్తుంది. చూడండి, ఇలా డ్రా చేసాను. ఇక్కడ ఓన్లీ నేను ఇప్పుడు ఈ పీసే జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కట్ చేస్తే ఈ పీస్ ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ అటాచ్ చేస్తానంటే మనకి క్లాత్ అన్నది ఇలా సేవ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసామంటే క్లాత్ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇలా మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు ఈ సెకండ్ లైన్ మీద ఇక్కడ ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా, సైడ్ జాయింట్ లో ఫస్ట్ లైన్ ఇది ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టుకొని టేప్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హాఫ్ గా అయితే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని పై వైపుకి లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ. సో మళ్ళీ ఈ కార్నర్ లో ఇక్కడ ఏ సైజ్ అయినా ఇలా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ అన్నది డ్రా చేస్తాము.
అండ్ ఇక్కడ ఈ కార్నర్ లో వచ్చేసరికి స్మాల్ సైజ్ అయితే 1.5 ఇంచి పెడతాము. చూడండి ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ దీని ఎదురుగా రాస్తున్నాను. స్మాల్ సైజ్ అయితే మనకి ఇక్కడ 1.5 ఇంచి అయితే పెట్టుకోవాలి కార్నర్ లో. లేదు అంటే మీడియం సైజ్ అనుకోండి, పావు తక్కువ 2 ఇంచీలు అయితే పెట్టుకోవాలి. అండ్ లార్జ్ సైజ్ అనుకోండి 2 ఇంచీలు. ఎక్సెల్ అయితే అంటే 10 ఇంచీల కన్నా ఎక్కువ లేదంటే 10 ఇంచీలు వచ్చేటప్పుడు 2.25 ఇంచీలు అన్నవి తీసుకుంటాము. సో ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను పావు తక్కువ 2 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ కరువు షేప్ తీయడానికి ఎప్పుడు కూడా మనం కరువు స్కేల్ కనుక యూజ్ చేసామంటే షేప్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కొత్త వారైనా సరే చాలా ఈజీగా చేయగలరు. అండ్ ఎక్కడ ముడతలు చుంచులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అన్నది అవుతుంది మనకి. సో ఇక్కడ వరకు ఈ మార్కింగ్ వచ్చే వరకు కూడా ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్కేల్ అయితే ఇలా రివర్స్ తిప్పుకొని ఇలా షేప్ ఇచ్చామంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇంటూ సింబల్ లా వచ్చింది కదా, ఇక్కడ నుంచి డౌన్ కి ఒక 1/2 ఇంచ్ అన్నది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఈ సైడ్ జాయింట్ నుండి మన వైపుగా ఒక 1 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేసి ఇక్కడ 1 ఇంచ్ కి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుండి ఇలా షేప్ తీసుకుంటూ వచ్చేయాలి. వీడియో చూసినట్లయితే మీకు వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎక్కడ. అసలు మీరు గనక టైలరింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు పీస్ఫుల్ మైండ్ తో కనుక వింటే కంపల్సరిగా మీకు ఈ ఒక్క కటింగ్ తోని మీకు హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది వస్తుంది. సో చూడండి ఇలా దీంట్లో కలిసిపోవాలన్నమాట. సో చూసారు కదా, ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ లో లోత్ కోసం. అండ్ ఈ పై వైపున ఇది బ్యాక్ పార్ట్. సో ఫస్ట్ మనం ఎప్పుడు కటింగ్ చేసినా ఇలా పై నుండి కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా పర్ఫెక్ట్ గా ఏ సైజు వాళ్ళకి ఎలా హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలన్నది చెప్పాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ సైడ్ ని కూడా నేను కటింగ్ అన్నది చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక టక్ అన్నది పెడుతున్నాను, ఇక్కడ ఒక టక్, అండ్ అదే విధంగా ఇక్కడ ఒక టక్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఓపెన్ చేసి మాత్రమే ఈ లోతు పార్ట్ అన్నది కటింగ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక టక్ పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని కనుక ఇలా జాయింట్ చేసామంటే మనకి ఇక్కడ సరిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో. ఈ క్లాత్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు టైలరింగ్ వీడియోస్ కావాలంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంటే టైలరింగ్ క్లాసెస్ లాగా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే హ్యాండ్స్ కి ఇలా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే డెఫినెట్ గా రిప్లై అనేది ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.